హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంకొక మంచి పూజా సామాగ్రి వీడియోతో వచ్చేసానండి. ఇవన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా కాస్త డిఫరెంట్గా ఉన్నవి నేను తెప్పించుకున్నానండి. అలాగే పూజలో కూడా మాకు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇవన్నీ కూడా నేను బ్రాస్ కలెక్షన్ అయితే ఇప్పుడు చూపిస్తాను. వీటిని నేను మిట్టు ఎంటర్టైన్మెంట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి అయితే నేను తెప్పించుకున్నానండి. నేను ఆల్రెడీ ఇంతకుముందే వీరి దగ్గర కొన్ని పూజా సామాగ్రి అయితే నేను తెప్పించుకున్నానండి. మీకు మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది. నేను కొన్ని స్టెప్స్ దియాస్ అయితే చూపించాను కదండి. అంటే వుడ్తో ఉన్న స్టెప్ దియాస్, ఇంకా దుర్గాదేవి అమ్మవారి విగ్రహం, కామాక్షి దీపం, ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు వీరి దగ్గర తెప్పించుకున్నానండి. మళ్ళీ వీరి దగ్గరే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. వీరి దగ్గర అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీలో ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా సేల్ చేస్తారండి. అలాగే ప్యాకింగ్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా ప్యాక్ చేసి పంపిస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఎంత బాగా ప్యాక్ చేశారో. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను. ముందుగా అయితే నేను ఇక్కడ దియాస్ తీసుకున్నానండి. ఇవి చూస్తున్నారు కదా, ఇలా చిన్నగా, అంటే అంత హైట్ అయితే ఉండవు, ఒక 5 ఇంచెస్ హైట్ మాత్రమే ఉంటాయి. కానీ చాలా బాగుంటాయండి. 5 మొక్కలు ఉన్నటువంటి దీపపు ఉందండి. ఇంకా మధ్యలో మనకి ఇలా కలసంలాగా వస్తుంది. ఇవైతే మనం ఏ పూజలో పెట్టుకున్నా సరే చాలా బాగా కనిపిస్తాయండి. ఎందుకంటే ఇవి కొంచెం పెద్ద సైజ్, అంత హైట్ లేకపోయినా సరే కొంచెం పెద్దగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. అందుకనే ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి. అయితే మనం ఏ కుందులు తీసుకున్నా సరే ఒకటి కాకుండా 2 తీసుకుంటే మనకు పూజలో ఉపయోగపడతాయి కాబట్టి నేను ఇక్కడ 2 తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే చాలా బాగా నచ్చుతుంది కూడా. ఎందుకంటే ఇది నాకైతే చాలా నచ్చిన ప్రోడక్ట్ అండి. ఇదైతే స్వామివారికి బ్యాక్ సైడ్ పెడతాం కదండి, ఆర్చ్లా ఉంటుంది కదా, దాన్నే మకర తోరణం అంటారు. దాన్ని నేను ఇలా బ్రాస్లో ఉన్నది నేను తెప్పించుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మన దగ్గర చిన్న చిన్న విగ్రహాలే కదండి ఉంటాయి. ఆ విగ్రహాలకి ఇలా బ్యాక్ సైడ్ పెట్టినట్లయితే చాలా బాగుంటుందండి. చాలా కళగా ఉంటుంది. ఫస్ట్ నాకు నచ్చిన ప్రోడక్ట్ అయితే ఇదేనండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ పూజలో కూడా పెట్టి చూపిస్తాను మీకు, ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. ఇంకా తర్వాత నేను ఇక్కడ కుబేరు కుండలు చూపిస్తున్నానండి. ఇవైతే చాలా బాగున్నాయండి. నేను ఎప్పటి నుంచో ఈ పెద్ద సైజు కోసమే ఎదురు చూస్తున్నానండి. నాకైతే ఎక్కడైనా సరే పెద్ద సైజు దొరకలేదండి. అన్నీ చిన్న సైజే దొరుకుతున్నాయి. నాకు పెద్ద సైజు కావాలని అనిపించింది. అందుకని నేను పెద్ద సైజు కోసం వెయిట్ చేశాను. నాకైతే ఫైనల్లీ వీళ్ళ దగ్గర అయితే నాకు దొరికాయి. ఇవైతే మొత్తం 5 బిందులు వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొదటి బిందు కాస్త పెద్దగా ఉంటుంది, తర్వాత కొద్దిగా చిన్నది, నెక్స్ట్ ఇంకా చిన్నది, నెక్స్ట్ ఇంకా చిన్నది, అలా మొత్తం 5 బిందులు వస్తాయి. వీటిని కుబేర కుండలు అంటారు. వీటిని పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే నేను ఆల్రెడీ 3 కుండలు నేను పూజా మందిరంలో పెట్టుకున్నానండి. 3 కుండలు కాకుండా 5 కుండలు పెట్టుకోవాలని అనిపించింది. అందుకని నేను వీటిని అయితే తెప్పించుకున్నాను. అయితే ఇవి కాస్త పెద్ద సైజ్ అండి. మొత్తం హైట్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే ఉంటుంది. వీటిలో చిన్న సైజ్ కూడా ఉంటుందండి, 5 ఇంచెస్. మీకు ఏది కావాలనుకున్నా సరే మీరు తెప్పించుకోవచ్చు. ఇంకా తర్వాత మనకి బాగా యూజ్ అయ్యే ఐటమ్ అండి ఇది. మనం ఏదైనా సరే ప్రత్యేకమైన పూజలు కానీ, లేదంటే పెద్ద పెద్ద పూజలు కానీ చేసేటప్పుడు అఖండ దీపం అయితే పెట్టుకుంటాం కదండి. అయితే అఖండ దీపం ఎప్పుడు కూడా మట్టి ప్రమిదలు పెట్టుకుంటూ ఉంటాము. అయితే ఆ మట్టి ప్రమిదని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే అది పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకనే అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా నేను ఇక్కడ ఒక బ్రాస్ అఖండ దీపం అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్దగా ఉంటుందండి. నా రెండు అరచేతులు పట్టేంత సైజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. ఇలాంటిది ఒక్క ప్రమిద తీసుకుంటే చాలండి, మనం అన్ని పూజల్లో కూడా వాడుకోవచ్చు. చాలా బాగుందండి. చాలా థిక్గా వచ్చిందండి. వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది. చాలా బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. మనకి పూజలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత ఒక బౌల్ అయితే చూపిస్తున్నానండి. ఈ బౌల్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఈ బౌల్ లోపల అంతా కూడా ఒక డిజైన్ లాగా వస్తుందండి. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. లోపలంతా డిజైన్ వచ్చి ఇంకా బయట సైడ్ అయితే ఇంకా మొత్తం ప్లెయిన్ వస్తుందండి. అమ్మవారికి కాయిన్స్తో పూజ చేసేటప్పుడు ఆ కాయిన్స్ దీంట్లో వేసుకోవడానికి, ఇంకా నైవేద్యాలు ఏమైనా సరే పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా తర్వాత నేను ఇక్కడ చూపించబోయేది ఒక ట్రీ చూపిస్తున్నానండి. అది కూడా గోమతి చక్రాలు అందరికీ తెలిసిందే కదా. ఆ గోమతి చక్రాలతో తయారు చేసినటువంటి ఒక వృక్షాన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను. గోమతి చక్రాలు మనం పూజా మందిరంలో ఎలా అయితే పెట్టుకుంటామో ఈ గోమతి చక్రాలతో తయారు చేసినటువంటి ఈ ట్రీని కూడా మన ఇంట్లో ఉంచుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అందుకని నేను ఈ గోమతి చక్రాల ట్రీని అయితే తెప్పించుకున్నానండి. అయితే ఇది మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, లేదా ఇంట్లో హాల్లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఈ ట్రీ చూస్తున్నారు కదండి, చూడటానికి అయితే చాలా బాగుంది కదా.
ఇంక తర్వాత ఇక్కడ నేను బ్రాస్ ప్రమిదలు తీసుకున్నానండి. ఈ ప్రమిదలు చూస్తున్నారు కదా, ఇలా ఒక ఆకులాగా షేప్ వస్తుంది. అయితే ఈ చివరి వైపు వినాయకుడైతే ఉంటాడు. ఈ ప్రమిదలు అయితే చాలా సాలిడ్గా ఉన్నాయండి, చాలా బరువు ఉన్నాయి. చూడటానికి చిన్నవి అయినప్పటికీ కూడా బరువు మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇవి మనకి యాంటిక్లో వస్తాయండి, చాలా హెవీ బరువు ఉన్నాయి. అయితే ఇవి లోతు ఉంటుంది కదండి, ఆయిల్ వేసుకునే లోతు కూడా ఎక్కువగానే ఉంది. ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. మనకి పూసల్లో అప్పుడప్పుడు ఇలాంటి ప్రమిదలు ఉపయోగపడుతూ ఉంటాయి కదండి, అందుకనే ఇవి నేను ఇలా 2 అయితే తీసుకున్నాను. ఇలా మనకి రెండు కూడా సెట్టగానే వస్తాయండి. ఇంక తర్వాత ఇది కూడా నాకు బాగా నచ్చిందండి. ఇది వచ్చేసి ఏకహారతి వెలిగించుకునే స్టాండ్ అండి. మనం ఎక్కువగా హారతి ఇచ్చుకునే స్టాండ్తో కదండి ఏకహారతి వెలిగించుకుంటూ ఉంటాము. అయితే ఇది మనకి ఏకహారతిగా పనిచేస్తుంది, అలాగే హారతి ఇచ్చుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇదైతే దీని డిజైన్ అలాగే మొత్తం ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ పైన ఉంది కదండి హారతి వెలిగించుకునేది, ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇదైతే కొంచెం లైట్ వెయిట్లో వస్తుంది. ఇంక తర్వాత చాలామంది ఇళ్లల్లో శ్రీచక్రం అయితే పెట్టుకోలేరు కదండి, అందుకని చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నది ఇలా శ్రీచక్రం దీనిపైన అంటే ఇలాంటి ఒక కాయిన్లా ఉంటుందండి, దానిపైన శ్రీచక్రం ఉంటుంది. ఇలా చుట్టూ కూడా ఇలా డిజైన్ చేశారు. మనం దీన్ని పూజలో పెట్టుకొని మనం కుంకుమ పూజలు అవి చేసుకోవచ్చండి. అంటే ఇది పెట్టుకోవడం వలన శ్రీచక్రం పెట్టుకున్నట్టు అయితే ఉండదు, కానీ శ్రీచక్రానికి పూజ చేసినట్టు అవుతుంది. కొంతమందికి శ్రీచక్రం పెట్టుకోవాలని ఉంటుందండి, కానీ వాళ్ళు ఆ నియమాలు అవి పాటించలేక పెట్టుకోలేరు. అలాంటి వారికి ఇలాంటివి మనం పూజా మందిరంలో పెట్టుకొని మనం పూజనైతే చేసుకోవచ్చండి. మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇవన్నీ కూడా ఎలా పెట్టుకోవాలనేది నేను చూపిస్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక తర్వాత సేమ్ దీనిలోనే ఉండే ఇంకొక ఐటమ్ అయితే చూపిస్తున్నాను చూడండి. మనకి అష్టలక్ష్ములు ఇలా ఒకే దాని మీద ఇలా ఉంటుందండి. మనం అష్టలక్ష్మి విగ్రహాలు కొనుక్కోలేని వారు ఇది ఒకటి కొనుక్కొని మనం పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్యలో మొత్తం ఇలా 8 మంది లక్ష్ములు ఉంటారండి. ఇంక చుట్టూ కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారే వస్తారు. అంటే 9 మంది లక్ష్మీదేవుల మధ్యలో అష్టలక్ష్ములు అయితే ఉంటారు. ఇది కూడా ప్యూర్ బ్రాస్తో వస్తుందండి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం అన్నీ కూడా శ్రీచక్రాలే ఉంటాయి. మధ్యలో ఇంకా చుట్టూ కూడా అన్ని శ్రీచక్రాలు ఉంటాయి. ఇదైతే మనం పూజలో ఎక్కడైనా సరే గోడకి అది ఇలా పెట్టుకోవడానికైనా సరే ఇలా ఒక చిన్న బ్యాక్ సైడ్ చిన్న స్టాండ్ లాంటిది ఇచ్చారు. మనం దీన్ని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, లేదంటే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు కూడా దీన్ని పెట్టుకోవచ్చండి. ఇది కూడా నేను పూజలో ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. ఇంక తర్వాత చిన్న చిన్న కుబేర దీపాలు చూపిస్తున్నాను చూడండి. అయితే ఇవి కుబేర దీపాలే, కానీ మనకి ఇలా బ్యాక్ సైడ్ దేవుళ్ళు అయితే ఉంటారండి, అందుకని ఆ దేవుడి యొక్క కుబేర దీపం అని అంటారు. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇది సీతారాముల వారి కుబేర దీపం. ఇంకా రెండోది వచ్చేసి ఈశ్వరుడు కుబేర దీపం. ఈ దీపాలని ఆయా పూజలప్పుడు అంటే ఆయా వారాలు అవి వస్తూ ఉంటాయి కదండి, మనకి సోమవారం పూట ఈశ్వరుని పూజిస్తాము, అలాంటప్పుడు ఈ దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి. అందుకని నేను ఇవి 2 తీసుకున్నానండి. అయితే మీరు ఇవి పూజలో ఒకటైనా పెట్టుకోవచ్చు, లేదంటే 2 అయినా సరే పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ముందు అష్టలక్ష్ములతో చూపించాను కదండి, సేమ్ అలానే వస్తుంది ఇది కూడా. అయితే మనకి ఇది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మనకి రాగిలో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇలా అష్టలక్ష్ములు ఉంటారండి, ఇంకా ఫ్రంట్ సైడ్ శ్రీచక్రం అయితే ఉంటుంది. ఇలా మనకి ఒక పీఠంలా ఉంటుందండి, అంటే అష్టలక్ష్మి పీఠంలా ఉంటుంది. దీనికి ఇలా ఒక ప్లేట్ కూడా వస్తుంది. మనకి 2 కూడా ఒక సెట్టగా వస్తాయండి. మనం పూజలో ఇలా నేరుగా పెట్టేసుకొని పూజనైతే చేసుకోవచ్చు. అంటే మనం దీన్ని పెట్టుకున్నట్లయితే అష్టలక్ష్ములు పెట్టుకున్నట్టు ఉంటుంది, అలాగే శ్రీచక్రం కూడా పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇంక తర్వాత ఇవి వచ్చేసి కుంకుమ బర్నెలు అండి. మనం పసుపు కుంకుమ వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇవి కూడా మనకి బ్రాస్లోనే దొరుకుతాయి. వెయిట్ అయితే ఎక్కువగానే ఉన్నాయండి, తక్కువ వెయిట్ అయితే కాదు. దీనిపైన డిజైన్ కూడా ఉంది, చూడటానికి అయితే చాలా బాగున్నాయి. ఇంక తర్వాత ఇది కుబేర వుడ్ స్టాండ్ అండి. దీనిపైన ఇలా ముగ్గులు వచ్చి కుబేరుడి యంత్రం అయితే ఉంటుంది. ఇది మనకి వుడ్లో వస్తుందండి, ఇలా ఒక పీటలా ఉంటుంది. దీన్ని మనం కుబేరుని పూజలో ఉపయోగించుకుంటూ ఉంటామండి. మిగిలిన రోజుల్లో మనం దీన్ని ఒక పీటగా వాడుకోవచ్చు. అంటే పూజా మందిరంలో ఏవైనా విగ్రహాలు పెట్టుకోవడానికైనా లేదంటే సామాగ్రి పెట్టుకోవడానికైనా సరే మనం దీన్ని ఒక చిన్న పీఠంలాగా వాడుకోవచ్చు. వీరి దగ్గర ఇలా బ్రాస్ ఐటమ్సే కాదండి, పూజకి సంబంధించిన అనేక రకాలైన ఒత్తులు కూడా వీరు సేల్ చేస్తారండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా నిలువు ఒత్తులు, పువ్వొత్తులు, ఇంకా రకరకాల కలర్స్ ఒత్తులు, అంటే ఎరుపు ఒత్తులు, పచ్చ ఒత్తులు, ఆరెంజ్ ఒత్తులు, బ్లాక్ ఒత్తులు, గ్రీన్ ఒత్తులు, ఇలా అన్ని రకాల ఒత్తులు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి. ఇంకా వీటితో పాటుగా అఖండ దీపం ఒత్తులు కూడా వీరు సేల్ చేస్తారండి. అయితే ఇక్కడ 2 రకాల అఖండ ఒత్తులు చూపిస్తున్నాను చూడండి. ఒకటి పెద్ద ఒత్తులు, ఇంకొకటి వచ్చేసి దాని
దానికన్నా చిన్న ఒత్తులు మనకు ఈ పూజలో ఏది ఉపయోగపడితే వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అంతేనండి నేను తీసుకున్న సామాగ్రి. మళ్ళీ వీటిని పూజలో పెట్టేటప్పుడు ఇవి ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు కదా, అందుకని ముందుగానే వీడియో చేసి పెడుతున్నాను. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. రీజనబుల్ ప్రైసెస్కి వీరు అందిస్తారు. మీకు వీటన్నిటి ప్రైసెస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. వీటిల్లో మీకు ఏమైనా కావాలని అనుకుంటే మిట్టు ఎంటర్టైన్మెంట్ వారిని కాంటాక్ట్ అవ్వచ్చండి. వారి ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు బాగా నచ్చాయి ఈ ప్రోడక్ట్స్ అనుకుంటే మాత్రం తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకా వీటిల్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్లో ఇవన్నీ కూడా పూజల్లో ఎలా పెట్టుకోవాలనేది నేను చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.